నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. మేయర్ మహంకాళి స్వామి వార్డు బాట. గోదావరిఖండ్లో అంబేద్కర్ కళారూపం. స్మైల్ యాచకుల ఆశ్రమంలో హెల్త్ క్యాంపు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రాకపోకలకు ఆటంకం కలిగేలా రోడ్ల మీద ఇసుక కుప్పలు, కంకర కుప్పలు పోస్తే వాటిని తరలించిన ఛార్జీలతో వసూలు చేయడంతో పాటుగా జరిమానా విధిస్తామని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ పాతపెల్లెలయ్య, స్థానిక కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి ఈరోజు 52వ డివిజన్ కాకతీయ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటి నిర్మాణం కొరకు తెప్పించిన కంకర, ఇసుక కుప్పలు రోజుల తరబడి రోడ్లపై చెల్లా చెదురుగా ఉండడంతో వాహనాలకు దారి లేకుండా ఇరుకుగా మారడంతో పాటు ప్రమాదాలకు గురవుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. తన పర్యటనలో భాగంగా ఒకరింటి ముందు రోడ్డు మీద ఇసుక కుప్ప ఉండడం గమనించిన వెంటనే తొలగించాల్సిందిగా సదరు ఇంటి యజమానికి హెచ్చరిక జారీ చేశారు. అలాగే దుకాణ యజమానులు కూడా తమ సామాగ్రి రోడ్లపై కాకుండా తమ ఆవరణ లోపల ఉంచుకోవాలని సూచించారు. ఈ జీసీబీ, బ్లేడ్ ట్రాక్టర్, జాబ్ కార్డుతో పాటు 15 మంది డ్రైన్ క్లీనర్ల సేవలను ఉపయోగించుకొని కాకతీయ నగర్లో ఉన్న పెద్ద మురుగు నీటి కాలువలో సుమారు కిలోమీటర్ పూడిక తొలగించడంతో పాటుగా కాలువ పక్కన పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల కొమ్మలను తొలగించి పరిశుభ్రం చేశారు. మేయర్ మహంకాళి స్వామి అధికారులకు, సిబ్బందికి సూచనలు ఇస్తూ పూడిక తొలగింపు పనిని పూర్తి చేయించారు. ఆయన వెంట పలువురు కార్పొరేటర్లతో పాటుగా నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఏఈ జమీల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్, జవాన్ దయాకర్ తదితరులు ఉన్నారు. కనీసం నీళ్లు పోక వాటర్ అన్నీ కూడా వర్షాకాలం పూర్తిగా ఇళ్లకు వస్తున్న పరిస్థితి. ఈరోజు డ్రైన్కు సంబంధించి ఓపెన్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్కు సంబంధించిన వాల్స్ మీద మొత్తం గోడలు పెట్టడం వల్ల కనీసం మిషనరీ కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఈరోజు ఉంటే ఇక్కడ ఒక గోడ తీసేసి చిన్న మిషనరీస్ దాదాపుగా 20 మంది డ్రైన్ క్లీనర్లు అందరినీ కూడా ఇక్కడ పెట్టేసి దాదాపుగా ఒక 10 లక్షల రూపాయలు సిల్ట్ తీసేందుకు మనం వెచ్చిస్తే ఎంత ఖర్చు అవుతుందో అంతకు సంబంధించిన సిల్ట్ అంతా కూడా ఈరోజు కేవలం మున్సిపాలిటీకి సంబంధించిన మిషనరీ తోటి, అధికారులందరి సమన్వయంతో, ప్రజాప్రతినిధులందరి కోఆపరేషన్ తోటి, ఇక్కడ ప్రజల సహకారంతో ఈరోజు మొత్తం కూడా ఆ సిల్ట్ అంతా కూడా దాదాపుగా ఒక 2 జేసీబీలు, బాబ్కాటు, ఒక 2 చిన్న చైన్ మిషన్స్, 2 ట్రాక్టర్లు ఇవన్నీ పెట్టి కూడా ఈరోజు ఇదంతా తీయడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి ఈ కాలువలలో చెత్త వేయకండి. వర్షాకాలం వస్తే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. మీ డివిజన్లకు ప్రతిరోజు ట్రాక్టర్ కానీ ట్రాలీ కానీ వస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఆ ట్రాక్టర్కు ట్రాలీకి గ్యార్బేజ్ చేయండి తప్ప రోడ్ల మీద వేయడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అవుతున్నాయి. స్వచ్ఛ రామగుండంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. గ్యార్బేజ్ మొత్తం కూడా ట్రాలీలకు, ట్రాక్టర్లకు ఇవ్వండి. ఇది ఒక నెల రోజుల సమయం మాత్రమే పెట్టుకున్నాం. ఈ ఏప్రిల్ మాసాంతం పూర్తయిన తర్వాత మే మాసం మొదటి వారం నుంచి ఎవరైనా రోడ్ల మీద చెత్త వేసినా, లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఏదైనా కాలువల్ల చెత్త వేసినా కూడా తప్పకుండా ఎవరైతే చెత్త వేస్తారో వాళ్ళకి 500 రూపాయల జరిమానా విధించబడుతుంది. దాంతో మీరు ఒక సంవత్సర కాలం ప్రతి నెల 50 రూపాయలు, 60 రూపాయలు మున్సిపాలిటీకి కట్టేస్తే వాళ్ళే వచ్చి చెత్త తీసుకుపోయి అది ఊరు బయట వేస్తారు. కానీ ఒక 500 రూపాయలు మీకు వేస్తే 500 రూపాయలతోటి సంవత్సరం మొత్తం కూడా మీరు మున్సిపల్ వాళ్ళకి గ్యార్బేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా ఆలోచన చేసి మన ఇల్లును ఎంత అందంగా నిర్మాణం చేసుకొని ఎంత క్లీన్గా ఉంచుకుంటున్నామో మన డివిజన్ను, అలాగే మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న 60 డివిజన్లను కూడా అంతే అందంగా ఉంచవలసిన బాధ్యత ఇక్కడ ప్రజలందరి మీద ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు 52వ డివిజన్లో పూర్తి స్థాయిలో మా సోదరులు ఎల్లన్న గారు మేమందరం కలిసి ఈరోజు 52వ డివిజన్ పూర్తి స్థాయిలో నాలాలన్నీ కూడా క్లీన్ చేయించాలనే సంకల్పంతో ఉదయం 6 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం.
మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిరంతరం ఈ పని కొనసాగుతూనే ఉంటుంది. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46వ సంవత్సరం నుండి 47వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంగా బీజేపీ రామగుండం నియోజకవర్గం కార్పొరేషన్లో ఆవిర్భావ దినోత్సవ కమిటీ జిల్లా కో కన్వీనర్ మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ నేతృత్వంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బీజేపీ జెండాను రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బల్మూరి వనిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వనిత బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమెల్ల మహేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాసిపేట శివాజీ, సుల్వ లక్ష్మీ నరసయ్య, జక్కుల నరహరి, బల్మూరి అమరేందర్రావు, పెద్దపల్లి రవీందర్, జనగామ శివరాం, ఐత పవన్, ఊరకొండ అపర్ణ, మచ్చ విశ్వాస్, రాజేష్ శర్మ, చుక్కల రాములు, అశోక్, రాము, శ్రావణ్ కుమార్, చిలుక భారతి, జనగామ సాగర్, తర్వాత జూపూడి అమరీశ్వరరావు తదితరులు ఉన్నారు. देश में दो विधान दो निशान नहीं चलेगा एक देश में दो विधान दो निशान नहीं चलेगा भारत माता की जय भारत माता की जय भारतीय जनता देशाనికి జనత भारतीय जनता देशाనికి జనత भारत माता की जय भारत माता की जय माता भारत माता वर्दिल्लाली भारतीय जनता पार्टी वर्दिल्लाली भारतीय जनता पार्टी वर्दिल्लाली भारतीय जनता पार्टी वर्दिल्लाली. కాగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండంలోని అక్బర్ నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలను స్థానిక నాయకులు చిలువేరు కుమార్, పరికాల మురళీ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిలువేరు కుమార్, పరకాల మురళి, శ్రీకాంత్, పోతరవేణి అశోక్, దాసరి కుమార్, ప్రసాద్, శ్రీనివాస్, బట్టల అశోక్, సాయి, సాగర్, ప్రవీణ్, శివ, బండి రాములు తదితరులు ఉన్నారు. भारत माता की जय जय बीजेपी जय बीजेपी जय बीजेपी मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. మాతరం మాతరం వందే మాతరం. మన దేశం యొక్క ఏకవత మానవతావాద సిద్ధాంతం కొరకు వారు అక్కడ బలిదానం కావడం జరిగింది. వారు బలిదానం కావడం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఆ నాయకులు, ఆ పెద్దలు, ఆ మహానుభావులు ఏదైతే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలను ఈ రోజు నరేంద్ర మోడీ గారి రూపంలో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది ఈ రోజు శ్యామా ప్రసాద్ గారు, ముఖర్జీ గారు కన్నటువంటి కలల్ని నిజం చేసినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పక తప్పదు. మరి ఆ రోజు ఎమర్జెన్సీ టైంలో 1977 తర్వాత భారతీయ జనసంఘని ఆ రోజు జనతా పార్టీలో విలీనం కావడం, జనతా పార్టీ ఏర్పాటైన తర్వాత అక్కడ కొన్ని విభేదాలతో మరి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిద్ధాంతం కొరకు, ప్రజా సంరక్షణ కొరకు, ఏకవత మానవతావాద సిద్ధాంతం కొరకు ఆ రోజు భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ దేశంలో తిరుగులేనటువంటి రాజకీయ శక్తిగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. 1980లో ఆవిర్భవించి 84లో 2 సీట్లతో మొదలైనటువంటి ప్రస్థానం ఇవాళ ఒకే పార్టీ ఇవాళ ఈ దేశంలో 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పాలనని అందిస్తూ
ఈ దేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టుట కొరకు అకుంఠిత దీక్షతోటి ఇవాళ నరేంద్ర మోదీ గారు ముందుకెళ్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. అర్హులందరికీ, పేద బడుగు బలహీన వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి సమానమైనటువంటి న్యాయం చేయడమే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా చెప్పేది ఒకటే, ఫస్ట్ ప్రాధాన్యత దేశం కొరకు, ఆ తర్వాత పార్టీ కొరకు, ఆ తర్వాతనే నా కొరకు ఆలోచన చేయమని పార్టీ చెప్తా ఉన్నది. మరి ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రతి కార్యకర్త కూడా ఇన్నేళ్లైనా 47 ఏళ్లుగా మరి అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ అన్ని ఉద్యమాల్లో పాల్గొని ఇవాళ పార్టీకి అండగా ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మీ శ్రమ వృధా కాలే. ఇలా ఈ దేశంలో తిరుగులేని శక్తిగా మన పార్టీ ఉన్నది. రేపు రాబోయేటువంటి ఎన్నికలలో తెలంగాణలో కూడా 100% కాషాయం జెండా ఎగరబోతా ఉన్నది. కాబట్టి విజయం త్వరలోనే మనం అందుకోబోతా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ 12.5 సంవత్సరాలుగా ఈ యొక్క దేశాన్ని అవినీతి రహిత పాలన అందిస్తూ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అంత్యోదయ లక్ష్యంగా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఏకాత్మత మానవవాదం అనేటువంటి సిద్ధాంతంతో ప్రారంభించబడినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేకమైనటువంటి పథకాలతో కింది స్థాయిలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గోదోర్గన్ ప్రధాన చౌరస్తాలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీకి చెందిన కళాకారులు అంబేద్కర్ జీవిత విశేషాన్ని వివరిస్తూ ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. కళారూపాన్ని అందించడం ఆలోచింపచేసింది. అంబేద్కర్ పుట్టిన నాటి నుండి రాజ్యాంగం రూపొందించే వరకు జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా నృత్య రూపంలో వివరించారు. కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి స్మారకార్థం కార్మిక శాఖ మంత్రి వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వంశీకృష్ణ సహకారంతో ఈ కళారూపాన్ని ప్రదర్శించారు. నేటి యువత అంబేద్కర్ జీవిత విశేషాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కళారూపాన్ని ఏర్పాటు చేశామని సామాజిక సమతా వేదిక నిర్వాహకులు తెలిపారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన విశేషాలను వివరించారని నాయకులు గుమ్మడి కుమారస్వామి, యాదగిరి సత్తయ్య, దుర్గం ప్రమిళ, నగేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు ఉన్నారు. జయ 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 అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు. నేను 2 మాటలు మాట్లాడతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి. మరి అప్పుడే బాగుపడదాం. 1, ఆయన రాజ్యాంగం రాశారు. 2 రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరపున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. దశాబ్దాలుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్లు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడాను. పీడితుల కోసం,
కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేమిటి, అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరి కోసం పోరాడారు. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్లు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. కులాలకు, మతాలకు అతీతంగా బాబాసాహెబ్ ఏదైతే కోరుకున్నారో, బాబాసాహెబ్ ఆశయం ఏదైతే ఉందో, బడుగు బలైన వర్గాలు, మైనార్టీలందరూ కూడా మేమెంత మాకెంత అన్నటువంటి నినాదంతో ముందుకు పోయినటువంటి అంబేద్కర్ భవన్ ఉన్నటువంటి అభ్యుదయ కళాకారుల బృందం ఈరోజు గొప్ప సందేశాలు ఇచ్చారు వారసత్వ ప్రాంతంలో. వీరి ప్రదర్శన నేను మూడోసారి చూస్తున్నాను. ఒకసారి రాజ్యలక్ష్మి ప్రాంతంలో, ఈరోజు ఇక్కడ. అయితే ఇది 14వ తారీఖు నాడే ఇవ్వాల్సినటువంటి కార్యక్రమము, కానీ వారికి టైం లేనందువలన వాళ్ళు రేపు మళ్ళీ ఎక్కడెక్కడికో నిన్న పిడుగురాల మళ్ళీ మధ్యప్రదేశ్ వెళ్తున్నారు. కాబట్టి ఆ కళాకారులు వారి శ్రమ వృధా పోదు. అంబేద్కర్ ఆశయం ఏదైతే సమానత్వానికి మరి ఆదర్శపడినటువంటి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారి కోసం వారి భార్య పడిన తపన అనేది అద్భుతం. అలాంటి భార్యలు అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ కనిపిస్తూ ఉంటారు. చాలా అంటే చాలా గ్రేట్. అంబేద్కర్ గారు మహిళల కోసం, హిందూ కోడ్ బిల్ కోసం తను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తను మహిళల కోసం ఎంత పోరాడుతున్నారో తెలియజేశారు. మరి వారు రాజ్యాంగం ద్వారా మహిళలకు ఎన్నో హక్కులను ప్రసాదించారు. మరి ఆ హక్కుల ప్రకారం నేడు పురుషులతో సమానంగా తిరగగలుగుతున్నాము. పురుషులతో సమానంగా ఏ పదవైనా సరే చేపట్టి అధిరోహిస్తున్నాము. దేశ అత్యున్నత పదవిని సైతం చేపట్టగలిగే స్థాయి, ఆ అవకాశం, అదృష్టం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. అంబేద్కర్ గారి జీవితం ఏ విధంగా కొనసాగించింది, అంత చరిత్ర కలిగింది. ఈ నాటిక ద్వారా మనం అందరం కళ్ళ కట్టినట్టు చూసి మరి దీన్ని కూడా ముందుకు తీసుకుపోయి మరి ఇక్కడ ఉన్న కళాకారులను కూడా ప్రోత్సహించే అందరం కూడా సింగరేణి కార్మికులందరూ కూడా మన కార్మిక సంఘాల ప్రతినిధులందరం కూడా తీసుకుపోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అట్లనే వాస్తవంగా మనము రాజ్యాంగంలో ఏ రకంగా ఉన్నామో ఇది కొందరికే అందరికీ కాదు అని చెప్పేసి ఏదైతే మెసేజ్ ఉన్నదో ఇది అందరికీ సంబంధించిందని చెప్పేసి భారతదేశ పౌరులుగా ఉన్న ప్రతి ఒక్కరందరూ కూడా తెలుసు అని చెప్పేసి అందరూ కూడా అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిన మీరందరూ కూడా ఈ సామాజిక సమతా వేదిక నిర్వహించిన కార్యక్రమం నిర్వహించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మనందరి తరఫున తెలియజేస్తున్నాం. గోదోర్గన్ తిలక్ నగర్లోని యాచకుల నిరాశ్రయ ఆశ్రయ కేంద్రం స్మైల్ ప్రాజెక్ట్ షెల్టర్ హోంలో పెద్దపల్లి జిల్లా ఆరోగ్య శాఖ పాలిటివ్ కేర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరికిషన్, ఫిజియోథెరపిస్టు డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరిగింది. డాక్టర్ హరికిషన్ స్మైల్ ప్రాజెక్టులోని లబ్ధిదారులకు బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య మానసిక పరిస్థితిని అధ్యయనం చేశారు. వైద్య, మానసిక, ఫిజియోథెరపీకి సంబంధించిన కౌన్సిలింగ్ను చేపట్టారు. వారికి కావలసిన మందులను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరికిషన్ మాట్లాడారు. స్మైల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నూనె శరత్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ కుక్క ఉమలత, ఆలనా టీం డ్రైవర్ శ్రీనివాస్, స్మైల్ ప్రాజెక్టు స్టాఫ్ నూనె మమత, పిట్టెల సాగర్, కవిత, లలిత తదితరులు ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రజావేదిక కార్యక్రమం సందర్భంగా
డాక్టర్ ప్రమోద్ కుమార్ సార్ డిఎంహెచ్ఓ పెద్దపల్లి మరియు డాక్టర్ రాజమౌళి పిఓ ఎన్సిడి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ గోదావరిఖనిలోని స్మైల్ ప్రాజెక్ట్కి రావడం జరిగింది. నాతో పాటు ఫిజియోథెరపిస్ట్ మౌనిక, నర్సింగ్ ఆఫీసర్ ఉమలత, డ్రైవర్ శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్న పేషెంట్కి షుగర్ బీపీ పరీక్షలు చేసి తగిన మందులు ఇచ్చి తదుపరి తదుపరి అవసరాల మేరకు గైడ్ చేయడం జరిగింది. సోషల్గా, సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్మైల్ ప్రాజెక్ట్లో కోఆర్డినేటర్ శరత్ గారు మరియు స్టాఫ్ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా విజయం సాధించిన అడ్వకేట్ షానాజ్ ఖాన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ హఫీజుద్దీన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు మొహమ్మద్ గౌస్ పాషా, జావిద్ ఖురేషి, జునైద్, సర్వర్ హుసేన్, సజ్జు, అబ్బు, టిప్పు, ఇర్ఫాన్ తదితరులు ఉన్నారు. అమరుడు పుట్టనారాయణ 48వ వర్ధంతి సందర్భంగా గోదావరిఖని మార్కండే కాలనీ స్నేహ సాహితీ గ్రంథాలయంలో వర్ధంతి సభ నిర్వహించారు. పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన అమరుడు పుట్టనారాయణ చిత్రపటానికి పూల మాలలు వేసి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సాహితీ వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్, రాష్ట్ర పౌర హక్కుల సంఘం సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, పలు పక్షాల బాధ్యులు జేవి రాజు, పోచయ్య, దుర్గం ప్రమిళ నగేష్, గోషిక చంద్రయ్య, ఎం సురేష్, శంకర్ తదితరులు ఉన్నారు. 48వ వర్ధంతి ఇది. అన్యాయం జరిగితే, తప్పు జరిగితే అది వెంటాడుతూనే ఉంటుంది. 45 సంవత్సరాలు అయినా కూడా ఇంకా వెంటాడుతూ ఉంటుంది. అన్యాయం ఎక్కడ జరిగినా కూడా, ఎప్పుడు జరిగినా కూడా ఎక్కడ అది ఆగిపోతే ఏదో రూపంలో నిరసన అనేటువంటి కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడెప్పుడు 45 సంవత్సరాల క్రితం పోలీసు వాళ్ళ కాల్పుల్లో ఆయన చనిపోయారు. కానీ పోలీసు వాళ్ళు కానీ, ఆనాటి ప్రభుత్వం కానీ దులిపేసుకున్నది, సహాయం చేస్తానన్నది మర్చిపోయింది. కానీ బాధిత కుటుంబం ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబం వీధిన పడ్డది. చనిపోయిన సమయంలో ఇప్పుడు మన పక్కకున్నటువంటి పుట్ట నారాయణ చాలా ఒక 4-5 సంవత్సరాల పుట్ట రాజన్న చాలా చిన్నవాడు, వయసులో చాలా చిన్న వ్యక్తి. అప్పుడు ఆయన అన్న కనుక ఉన్నట్లయితే ఆయన మంచి చదువుకోవడానికి అవకాశం ఉండేది, మంచి పొజిషన్లో మంచి స్థిరపడడానికి అవకాశం ఉండేది. ఆయన ఖరాబ్ అయిపోయిండు, ఆయన తల్లి నష్టం జరిగింది, కుటుంబం మొత్తానికి నష్టం జరిగిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. మరి రాజ్యం యొక్క, రాష్ట్రం ప్రభుత్వాల యొక్క బాధ్యత. అందుకే ఈ ప్రజలకు, సామాన్యులకు ఏముంటుంది, పిలిస్తే పోతారు, రాజ్యం చెప్పిన పని చేస్తారు. కానీ అన్యాయం జరిగితే రాజ్యం భరోసాగా నిలవాలి వాస్తవానికి. పోలీస్ కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్లో ఈ పుట్ట నారాయణ సింగరేణి కార్మికుడు తన సైకిల్ పంక్చర్ చేయించుకున్నా వస్తుంటే తను ఆ కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ నారాయణ మృతికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కూడా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపిండ్రు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఇప్పుడు మన 48 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఎన్నో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత తెలుగుదేశం, తర్వాత రాజశేఖర్ రెడ్డి, చెన్నారెడ్డి, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఆ కుటుంబానికి ఏం న్యాయం జరగలేదు. సింగరేణి యాజమాన్యం కూడా, సింగరేణి డైరెక్టర్లు, అధికారులకు అందరికీ, తర్వాత ప్రభుత్వంలో ఉన్న జిల్లా కలెక్టర్ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రుల వరకు, అందరు ముఖ్యమంత్రుల వరకు, ఈ రేవంత్ రెడ్డికి తప్ప మిగతా అందరు ముఖ్యమంత్రులకు కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాజరైన ప్రజా సంఘాల పక్షాన, ఆ గ్రామస్తుల పక్షాన, కుటుంబ సభ్యుల పక్షాన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. ఒక అకారణంగా ఒక సింగరేణి కార్మికుడు చనిపోయిండు. ఇన్ని సంవత్సరాలకైనా ఒక మానవతా దృక్పథంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అప్పటి ప్రభుత్వం కూడా, ఒక ప్రాణం, ఒక అమాయక ప్రాణం నిరసనలు జరిగిపోయిందని ప్రభుత్వం, యాజమాన్యం కూడా ధృవీకరించింది. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.